హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏంటి వీటన్నింటినీ చూసి నేనేదో స్టేషనరీ షాప్ పెడుతున్నానని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇవన్నీ హిమాంష్ కలెక్ట్ చేసిన రిటర్న్ గిఫ్ట్లు. పిల్లల పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ నేనైతే హిమాంష్ బర్త్డే కి ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానో చూద్దాము. సో ఇదైతే ఒక కలర్ ప్యాలెట్ అండి. ఇందులో 12 కలర్స్ ఉంటాయి. దీంతో పాటు ఒక బ్రష్ ఇస్తారు మనకి. అందులో కొంచెం స్పేస్ కూడా ఉంటుంది కలర్ కలుపుకోవడానికి. ఇవి వాటర్ కలర్స్ అండి. తర్వాత దీనికి కాంబినేషన్ గా ఒక కాపీ కలర్ అనే బుక్ కూడా ఇచ్చామండి. దీనిలో ఏంటంటే మనము ఆ కలర్స్ తో ఈ బుక్ లో కలర్ చేసుకోవడానికి ఈ బుక్ కూడా ఇచ్చాను. తర్వాత దీని పేరు అయితే నాకు తెలియదండి. కాకపోతే ఇదేంటంటే పిల్లలకి కొంచెం ఫన్ గా ఉంటుంది అనేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో నుంచి మనం చూస్తే మనకి డిఫరెంట్ షేప్స్ అనేవి కనిపిస్తాయి. లోపల కొన్ని స్టోన్స్ ఉంటాయి. సో మీరు కూడా దగ్గర నుంచి చూసేయండి. చూడడానికి బాగుంది కదా. దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. తర్వాత నేను ఇలాంటి పౌచెస్ తీసుకున్నానండి. ఇదైతే స్పైడర్ మ్యాన్ తీసుకున్నాను. యూనికార్న్ వచ్చింది. అలా కొన్ని వచ్చాయి. సో ఇలాంటివి బాయ్స్కి ఇచ్చాను. యూనికార్న్, పెప్పా పిగ్ ఇలాంటివి గర్ల్స్కి ఇచ్చాను. సో ఇందులో నేను ఒక స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ పెట్టి ఒక కిట్ లాగా ఇచ్చాను. పౌచెస్ అన్ని సెట్ లాగా తీసుకున్నానండి. అందులో నాకు 12 ఏమో వచ్చాయని డిఫరెంట్ గా వచ్చాయి. సో వీటన్నింటినీ నేను ఒక రెడ్ కలర్ బ్యాగ్ లో ఇలా ప్యాక్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎందుకంటే నేను కోకోమిలన్ థీమ్ తీసుకున్నాను కాబట్టి దానికి కాంబినేషన్ గా రెడ్ కలర్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అండి. ఇది హిమాంష్ కి చిల్డ్రన్స్ డే గిఫ్ట్ గా స్కూల్లో ఇచ్చారు. ఇందులో అయితే ఒక పెన్సిల్ ఉంది, అలాగే ఒక ఎరేజర్. ఇది చూసారా, కోకోకోలా లాగా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంది. కొంచెం డిఫరెంట్గా ఇది ఎరేజర్ లాగా ఇచ్చారు. తర్వాత ఒక షార్ప్నర్ కూడా ఇచ్చారు. ఇదైతే గిఫ్ట్ గా ప్రజెంట్ చేశారండి స్కూల్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కప్ అండి. సో దీని మీద అయితే పావ్ పెట్రోల్ థీమ్ ఉంటుంది కదా, దాని అయితే స్టిక్కరింగ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ కప్ నేను ఇలా పెన్ హోల్డర్ లాగా యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కప్ కదండి. సో ఇలాంటి వాటిని నేను డెకర్ ఐటమ్స్ లానే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా పెన్ హోల్డరేనండి. కాకపోతే ఇది మనం స్టడీ చైర్స్ మీద, స్టడీ టేబుల్స్ మీద అలా యూజ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇది కూడా డెకర్ పర్పస్. కాకపోతే ఇది వుడ్ దండి. సో ఇక్కడ చూసారా, ఒక చిన్న బటర్ఫ్లై ఉంది, దానికి ఒక క్లిప్ అటాచ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక ఫోటో హోల్డర్ కూడా ఉంది. సో దాన్ని మనం తీసేసి మన ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉందండి చూడ్డానికి. చెప్పడం మర్చిపోయి, మా హిమాంష్ అయితే ఇంట్లో లేడండి, అందుకే నేను ఇంత డేర్గా మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటో అండి నాకు తెలీదు. కాకపోతే ఇది ఒక బాక్స్ టైప్లోనే ఉంది. పైన అయితే అటు ఇటు యూనికార్న్ సింబల్ ఇచ్చున్నారు. దీనికైతే ఒక జిప్ కూడా అటాచ్ చేస్తున్నారు. సో ఇది ఓపెన్ అవుతుంది. సో చూపిస్తా చూడండి మీకు కూడా. ఇదిగోండి. సో దీనిలో అయితే ఏం పెట్టుకోవాలో మరి నాకు కూడా అర్థం కాలేదు. ఇది అసలు దీని పర్పస్ ఏంది అనేది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ప్రజెంట్ మా వాడికి అయితే దీనిలో స్లేట్ పెన్సిల్స్ వేసుకోరా అని అయితే చెప్తున్నాను. సో చూసేకైతే బుజ్జిగా బాగుంది. కాకపోతే యూజ్ పర్పస్ ఏందనేది నాకు అర్థం అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ కలర్స్ అండి. ఇవి 12 కలర్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఇలా ఒక సెట్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వ్యాక్స్ క్రేయాన్స్ అండి. సో ఇవైతే లాంగ్ షేడ్స్. ఇందులో అయితే మనకి 12 కలర్స్ వస్తాయి. సో చూసారు కదా, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అలాగే వీటిలో షార్ట్ కూడా ఇచ్చారండి. ఇవైతే షార్ట్ ఉన్నాయి, 10 కలర్స్ ఉన్నాయి. ఈ రెండింటిని ఒకరే ఇవ్వలేదండి, వేరుగా ఇచ్చారు. అంటే డిఫరెంట్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్కేల్ అండి. సో ఇదైతే ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇందులో నార్మల్ స్కేల్ లానే 15 వరకు మెజర్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ షేప్లో ఉంది. అలాగే కలర్ కూడా డిఫరెంట్ కలర్లో ఉంది. సో ఇదైతే బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా నార్మల్గానే స్కేలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇది కలిపి ఒక సెట్లా ఇచ్చారు. అలాగే అందులోనే పెద్ద ప్యాక్ అనమాట ఇది. సో దీనిలో అయితే కొంచెం ఎక్కువగానే స్టఫ్ ఉందండి. సో ఇందులో అయితే ఫస్ట్ ఒక స్కేల్ ఇచ్చారండి. అలాగే ఎరేజర్ కూడా ఎరేజర్ స్టాండ్లో ఇచ్చారు. అలాగే ఒక పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇంకా స్కెచెస్ కూడా ఇచ్చారండి. ఇందులో చిన్ని స్కెచెస్. సో ఇందులో ఒక 6 కలర్స్ ఏమో ఇచ్చారు స్కెచెస్. తర్వాత వ్యాక్స్ ఇచ్చారు.
అలా వ్యాక్స్ క్రేయాన్స్ అండి. సో అవి అయితే ఒక 12 కలర్స్ ఏమో ఉన్నట్లున్నాయి, మీడియం సైజు. అండ్ నెక్స్ట్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇచ్చారండి. ఇవి కూడా 6 వచ్చాయి, 6 5 ఉన్నట్లున్నాయి. సో ఇంతవరకు అయితే ఆ పెద్ద ప్యాక్ లో ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది స్నాక్స్ బాక్స్ అండి. ఇదైతే చూడడానికి అయితే పెద్దగానే ఉందండి, కాకపోతే నేనైతే హిమాంష్కి ఇది స్నాక్స్ బాక్స్ లా యూస్ చేయట్లేదు, కిచెన్ పర్పస్ యూస్ చేస్తున్నాను, ఏదో ఒకటి పెట్టడం అలాగా అందులో. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బాక్స్ అండి. ఇది బర్త్డేస్ అంటే ఓన్లీ రిటర్న్ గిఫ్ట్సే కాదు కదండి, చాక్లెట్స్ కూడా ఇస్తారు కదా. కాకపోతే మేము ఏంటంటే వాడిని తినొద్దు అని చెప్పాము, ఎందుకంటే ప్రజెంట్ వింటర్ సీజన్ నడుస్తుంది కదా, తింటే కాఫ్ కోల్డ్ ఎక్కువైపోతాయని. అందుకని తినొద్దు, దాచిపెట్టుకో అంటే వాటిని కూడా ఇలాగా ఒక బాక్స్లో వేసి అన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. వీటన్నింటిని రోజుకొక్కసారైనా చూసుకుంటూ ఉంటాడు, అప్పుడే వాడికి తృప్తి అనమాట. తిన్న ఫీలింగ్ వస్తుందేమో మరి మనకు తెలియదు. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.